గుంటూరు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పురుగు మందులు ఆ ప్రాంత రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అమ్మిన నకిలీ పురుగుల మందుల వ్యాపారి ఏదో విధంగా తన బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వగా ఇంకా చర్యలు మొదలు కాలేదు. మందులు కొని డబ్బులు ఖర్చు చేసుకోవడంతో పాటుగా పంటలు కూడా నష్టపోయి విలువైన సమయాన్ని కూడా కోల్పోయామని రైతులు ఆవేదనతో ఉన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ఎరువులు పురుగుల మందు దుకాణంలో కొన్న పురుగుల మందు వల్ల పత్తి మొక్కలు ఎదుగుదల ఆగిపోయింది. ఆకులు కూడా రాలిపోవడం మొదలైంది. ఆసిఫాబాద్ మండలం గొల్లగూడకు చెందిన రైతు రుకుం సాంబయ్య 20 రోజుల కిందట ఆసిఫాబాద్లోని దుకాణంలో క్రిమి సంహారక మందు కొని తన 3 ఎకరాల పత్తి పంటకు పిచికారీ చేశాడు. అప్పటి నుంచి మొక్క ఎదుగుదల ఆగిపోవడంతో పాటు ఆకులు ఎండిపోతున్నాయని సాంబయ్య వాపోతున్నాడు. తాటిపల్లి దగ్గర నేను పోయిన నెల జూన్ 15 తారీఖు ఒకటే కాదు 24 ఊరియా 4 ఎర్ర బత్తాలు 2 డిఎఫ్ 2 షీపవరు మనది అట్రాట పొడి 1 ఈ మోనో 1 అన్ని 15,000 14,000గా మనం అంత మతి ఉంటుందా? పైసలు కట్టిన పోయిన జూన్ నెల 15 బిల్లు ఇవ్వంటే ఏమన్నాడంటే ఎప్పటికి మనం వచ్చిన వాళ్ళమే కాదు, నువ్వు రానేవాడికి ఎప్పటికీ నీవు గులగూడ రైతులు అంటే నీవు నాకు ఫేమసేనా, మిమ్మల్ని ఖరాబు చేస్తానా, మేము ఈ పంట ముంచుతానా? లేదు సాగు గారి నీ అత్తానం కానీ నేను బాగా రోజులు పెట్టక ఏదో 3-4 సంవత్సరాలు రిటైర్డ్ అయి పెట్టుకుంటానా, ఏదో టైంపాస్ నేను రికమెండ్ లేక పెట్టుకుంటానా అంటే ఏం కాదు అయిపో అన్నాడు. వచ్చినాక మళ్ళీ నెల 3 తారీఖు మా నా ఇంట్లో ఇంతకుముందు తెచ్చినది అన్నిటి ఉండే అది కొట్టిన చెట్లు ఆడుకున్నాయి. అది ఒడిచినాక మళ్ళీ 3 డబ్బాలు వేసి సేమ్ చుట్టూ 1 డబ్బా కొట్టినా, ఇంట్లో ఒక దొయ్యలు 2 డబ్బాలు కొట్టినా. ఈ 3 డబ్బాల మందం మాత్రం చెట్లు చచ్చిపోయినాయి. నా ఏం చెప్పు అంటే ఆయన ఏవోసారి వస్తానన్నా నిన్న ఏవోసారికి లెటర్ ఇచ్చేసిన ఏవోసారి నిన్న దుకాణం రమ్మన్నాడు. చెట్లు పీక్కొని రమ్మంటే పోయితే మళ్ళీ ఇవాళ వస్తా అన్నాడు. ఇంక ఇది వరకు అయితే రాలేదు, నాకేం న్యాయం చేయలేదు. కొన్నప్పుడు రసీదు ఇవ్వకుండా నమ్మబలికిన ఆ దుకాణం యజమానిని అడిగితే తనకు సంబంధం లేదని కంపెనీ వాళ్ళని సంప్రదించాలన్నాడు. కంపెనీకి ఫోన్ చేస్తే ఆ దుకాణానికి డీలర్షిప్ లేదని, అతడికి ఆ మందు అమ్మలేదని చెప్పడంతో రైతు కంగుతిన్నాడు. వేరే మందుల వలన అలా జరిగిందా అనే అనుమానంతో ఇదే మందు మరికొన్ని చోట్ల కూడా వేసి చూస్తే ఇవే ఫలితాలు కనపడ్డాయని మరో రైతు చెబుతున్నాడు. ఒక్క చేరాను కాదు సార్, దాదాపు ఒక 2-3 జాల షాంపిల్ కొట్టి చూసినాం. ఇక్కడ ఎట్లా ఉందో సేమ్ అక్కడ అట్లే ఉంది సార్. ఇది ఇచ్చిన మందు ప్రాబ్లమే తప్ప కానీ ఏదో గడ్డి మందు కొట్టింది అది అని అంటాం సార్, అది ఏది కాదు సార్. ఇది ఇచ్చిన మందు ప్రాబ్లమే. ఆ మందు ప్రాబ్లంలో షాంపిల్ కోసం ఇంకో 2-3 చేలలో కూడా కొట్టి చూసాం అక్కడ షాంపిల్ కోసం అని. ఆడొక డబ్బా 2-3 చేలలో కొడితే సేమ్ ఇక్కడ ఎట్లా అయిందో అక్కడ ఒక అట్లే అయింది సార్, సేమ్ ఈక్వల్. ఇచ్చిన మందు ప్రాబ్లమే తప్ప కానీ ఇది గడ్డి మందు ప్రాబ్లం అది అని అంటాను కానీ సార్, అది ఏది కాదు సార్. అది మొత్తం ముడతపడిపోయి గింత అంతే మూడైంది సార్. పెరిగిన చెడు కూడా మొత్తం కుంచబడిపోయి మొత్తం ముడతలు అయింది సార్ మొత్తానికి. ఇది కాకతో నేనే వచ్చిన గద్దెల కొట్టేసి నేను కాకతో ముగ్గురం అక్కడికి పోతే వీళ్ళు గడ్డి మందు కొట్టుకున్నారు. గడ్డి మందు కొట్టే డబ్బాతోనే అది చెట్ల కొట్టిలు దానివల్ల కుంచైంది అని అన్నారు సార్. అసలు రాదు మన్ను రాదు మాకు, అది ఆయన ఇచ్చింది మేము కొట్టినాము. అది ఎక్స్పైర్ డేట్ అయింది అయిపోయిందని అన్న మేము వచ్చినాక చూసుకుంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయినది. దానివల్ల గిట్లా అవుతుంది సార్. ఇది ఒకటే కాదు సార్, 2-3 జాలకు కొట్టిన షాంపుల్కు అక్కడ కూడా గట్లే ముడతలు అవుతుంది సార్. సేమ్ మొత్తం చెట్టు కుంచబడిపోయి మొత్తం కుప్ప ముడత అవుతుంది సార్. ఇది ఈ పరిస్థితుల్లో రైతు సాంబయ్య తనకు జరిగిన మోసం గురించి మండల వ్యవసాయాధికారి మిలింద్ కుమార్ కు ఫిర్యాదు చేశాడు. నకిలీ మందు అమ్మిన దుకాణదారు మీద చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే అధికారులు ఇంకా స్పందించకపోవడంతో రైతుకు ఎదురుచూపులే మిగిలాయి.